ఇక రేవంత్ పాలనలో రైతులకు యూరియా తిప్పలు మొదలయ్యాయి. యూరియా కోసం రైతులు క్యూ కడుతున్నారు. చెప్పులు, ఆధార్ కార్డులను క్యూ లైన్లో పెట్టి వేచి చూస్తున్నారు. అయినా యూరియా మాత్రం అందరికీ అందడం లేదు. కొందరికి మాత్రమే ఇచ్చి మిగతా వారికి మొండి చేయి చూపడంతో రైతన్నలు ఆగ్రహంతో రోడ్డెక్కుతున్నారు. సమైక్య పాలనను తలపించేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందని రైతులు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీవ్రమైంది. వారం 10 రోజులుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా షాపుల వద్ద పోలీసుల పహారా నడుమ రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. టోకెన్ ఉంటే తప్ప దొరకడం లేదు. క్యూలో చెప్పులు, పాస్బుక్లు, ఆధార్ కార్డులు దర్శనమిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మళ్లీ పాత రోజులొచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో పడ్డ తిప్పలు మళ్లీ ఎదురవుతున్నాయి. రైతులు ఒక్క బస్తా కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన దుర్భర పరిస్థితి వచ్చింది. యూరియా కొరత తీర్చేందుకు తీసుకోవలసిన చర్యలపై వ్యవసాయ శాఖ చేతులెత్తేసింది. ఓవైపు మార్క్ఫెడ్ వద్ద బఫర్ నిల్వలు అడుగంటాయి. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేంద్రం నుంచి రావాల్సిన ఎరువుల కోటా రావడం లేదు. దీంతో రోజురోజుకు రైతులకు యూరియా ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ సర్కార్లో నాడు నేడు రైతులకు ఎరువుల తిప్పలు తప్పడం లేదు. నాడు పోలీస్ పహారాలో పోలీస్ స్టేషన్లలో ఎరువులను పెట్టి అమ్మిన సందర్భాలున్నాయి. యూరియా కోసం రైతుల రాస్తారోకోలు, ధర్నాలు నిత్యకృత్యంగా ఉండేవి. పలు సందర్భాల్లో రైతులపై పోలీసుల లాఠీలు విరిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎరువుల ఇబ్బందులు తప్పాయి. నాటి ప్రభుత్వ ముందుచూపుతో ఎప్పుడు అవసరమైన నిల్వలు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు పాత రోజులు మళ్లీ వచ్చాయి. యూరియా కోసం క్యూలో చెప్పులు, పాస్బుక్లు, ఆధార్ కార్డులు దర్శనమిస్తున్నాయి. రైతుల ధర్నాలు కొనసాగుతున్నాయి. ఒక్క బస్తా యూరియా కోసం రైతులు తమ వ్యవసాయ పనులను వదిలేసి గంటల తరబడి షాపుల వద్ద క్యూలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వ్యవసాయ పనులు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు సకాలంలో యూరియా లభించక పంటలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. మొన్నటి వరకు రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నదంటూ పలు పత్రికల్లో వచ్చిన కథనాలను, ఫోటోలను వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు హేళన చేశారు. అదంతా ప్రతిపక్ష పార్టీలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయన్నట్టుగా మాట్లాడారు. తమ వద్ద ఎప్పుడూ లేని విధంగా సుమారు 4 లక్షల టన్నుల యూరియా బఫర్ నిల్వలు ఉన్నాయని డబ్బా కొట్టారు. తీరా 10 రోజుల తర్వాత చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత పట్టిపీడిస్తున్నది. మార్క్ఫెడ్ వద్ద 4 లక్షల టన్నులు ఉన్నాయని చెప్పుకున్న నిల్వలు 50,000కు పడిపోయాయి. అది కూడా ఎక్కడెక్కడ ఉన్నదో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ నిల్వలను కొరత ఉన్న చోటుకు తరలించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇక్కడి స్టాక్ను అక్కడికి, అక్కడి స్టాక్ను ఇక్కడికి తిప్పుతున్నారు. కానీ కొరత మాత్రం తీరడం లేదు. యూరియా కొరతను అధిగమించడంలో వ్యవసాయ శాఖ పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన కోటాను సకాలంలో తేవడంతో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు విఫలమవుతున్నారనే విమర్శ వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన కోటా రావడం లేదంటూ స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావే అంగీకరించారు. కేంద్రం నుంచి 8.54 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా 6.81 లక్షల టన్నులు మాత్రమే వచ్చినట్టు వెల్లడించారు. కోటా కన్నా 1.73 లక్షల టన్నుల యూరియా తక్కువ వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో నాటి సీఎం కేసీఆర్ అధికారులను ముందస్తుగా అలర్ట్ చేసి ఢిల్లీకి పంపి కేంద్రంతో సంప్రదింపులు జరిపించేవారు. కొన్నిసార్లు అధికారులు 3-4 రోజులు ఢిల్లీలోనే ఉండి రాష్ట్రానికి అవసరమైన కోటాను విడుదల చేయించుకునేవారు. కానీ ప్రస్తుతం ఈ విధానం లేదని, ఢిల్లీ వెళ్లి కేంద్రంతో మాట్లాడేవారే కరువయ్యారనే విమర్శలున్నాయి. ఇలా కేంద్రం నుంచి ఎరువులు తేవడం, ఇక్కడి నిల్వలను పర్యవేక్షించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రైతులు యూరియా కోసం మండు టెండల్లో తంటాలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రైతులు పాస్బుక్లు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టిన పరిస్థితి నెలకొన్నదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనలో రైతే రాజుగా ఉన్న తెలంగాణలో రైతులను నట్టేటా ముంచి నడి రోడ్డు మీదికి తెచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఫైర్ అయ్యారు. రైతు డిక్లరేషన్ అని దగా చేసి రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ పేరిట మోసం చేశారని, దేశానికి అన్నం పెట్టే రైతన్న కంటనీరు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం కళ్లు తెరిచి రైతాంగానికి యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.